సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరిని కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 4 లక్షల నగదు, కేజీ వెండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని మీడియాకు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కోదాడలో వరుస దొంగతనాలకి పాల్పడుతున్న గంజి వేలాద్రి, వేముల బాలకృష్ణ అనే ఇద్దరు దొంగలు సుతార్ పని చేస్తూ జీవిస్తున్నారు. కుటుంబ పోషణ కష్టతరం కావడంతో అప్పుల పాలై అప్పులు తీర్చడం కోసం దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇద్దరూ కలిసి A1 నిందితుడైన వరుసకు తాత అయ్యే వేలాద్రి బంధువు శ్రీను ఇంటికి రాత్రి సమయంలో బైక్ మీద వెళ్లి గడ్డపారతో తాళాలు పగలగొట్టి బీర్వాలో ఉన్న నగదు, ఒక వెండి పళ్ళెం, ఒక జత వెండి పట్టీలు దొంగిలించి వాటిని సమానంగా పంచుకున్నారు. వీటిని అమ్మడానికి బైక్ మీద జగ్గైపేటకు వెళ్తుండగా కోదాడ పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దొరికిపోయారు. యాజ్ యూజువల్ దే ట్రై టు ఎస్కేప్, పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ దగ్గర కొంత అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది. దాన్ని బట్టి వాళ్ళని ఫర్దర్ ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 4 lakhs నెట్ క్యాష్ ఉంది. అలాగే ఒక వెండి ప్లేట్, ఒకటి 750 grams, ఒక 200 grams వెండి వస్తువులు, మొత్తం ఆల్మోస్ట్ 5 lakhs వర్త్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర దొరికింది. వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు వేలాద్రి అండ్ బాలకృష్ణ అని చెప్పని ఇద్దరుగా ఐడెంటిఫై అయ్యారు. ఈ వేలాద్రి బాలకృష్ణ వాళ్ళది పాత నేరస్తులు ఉన్నారా అని చెప్పని వాళ్ళు వెరిఫై చేస్తే అంతకుముందు PDSBM రైస్ కేసులో మేలచెరువులో అరెస్ట్ అయి ఉన్నారు. ఇలా పాత నేరస్తులు గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళని పాత నేరస్తులు గుర్తించడం జరిగిందో తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇంటరాగేట్ చేస్తే ఫర్దర్గా వాళ్ళు ఒక చోట దొంగతనం చేసి లోకల్ కోదాడ టౌన్లో దొంగతనం చేసి ఆ డబ్బులను దాచిపెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయి వాటిని మార్చుకుందామని చెప్పని వెళ్ళే క్రమంలో దొరికినట్టు తెలిసింది. ఆ శ్రీనివాస్ అని చెప్పని అక్కడే కోదాడ టౌన్లో పందుల వ్యాపారం చేస్తుంటాడు. ఆయన వాళ్ళ భార్య కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరంకి ఆ తీర్థయాత్ర కోసం అన్నవరం పోయిన క్రమంలో ఈ వేలాద్రి ఈ శ్రీనివాస్ అనే అతను ఒక మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ విధంగా ఆ కుటుంబంతో సంబంధం ఉంది. అలాగే ఈ శ్రీనివాస్ అనే అతను వడ్డీలకు అప్పులు వడ్డీకి ఇస్తుంటారు. సో ఆ విధంగా శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఉంటాయని చెప్పి నాకు ఐడియా ఉంది. ఈ మధ్యన ఒక ట్రాన్సాక్షన్ తన డబ్బులు వచ్చినట్టు కూడా తెలిసింది. అది తెలుసుకొని ఈ శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో అన్నవరం తీర్థయాత్రకు వెళ్ళిన క్రమంలో ఈ వేలాద్రి బాలకృష్ణ పట్టుకొని వెళ్ళి ఇద్దరు కలిసిపోయి ఆ ఇంట్లో దొంగతనం చేసి మొత్తం ఆ డబ్బు, ఆ సొత్తుల్ని ఎత్తుకొని మార్చుకుంటానికి పోయే క్రమాలు ఇవాళ పొద్దున 6:30 గంటలకి ఇన్ఫర్మేషన్ మీద ప్లస్ అలాగే పోలీస్ చెకింగ్లో వాళ్ళ పట్టుకోవడం జరిగింది. మొత్తం ఆ మోటార్ సైకిల్ కూడా వాళ్ళు దొంగతనంతో చేసిన డబ్బులతో తీసుకున్న మోటార్ సైకిలే. మొత్తం అంతా కలిపి 5,50,000 వరకు వర్త్ రూపీస్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఎగ్జామిన్ చేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఎగ్జామిన్ చేసి ఏం లేకపోతే ఈ కేసులో వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.